నెక్స్ట్ మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటంటే నైబరింగ్ గ్రూప్ మెకానిజం. సో ఇప్పుడు దాకా మనం there are so many types of mechanisms like SN1, SN2 or aromatic nucleophilic substitution reactions are so many. There are so many mechanisms. It is a first time introduced in MSc and first time you are going to listen this neighboring group mechanism. Manaki telusu neighboring means beside persons. మనకి పక్కన ఉన్నటువంటి పర్సన్స్ని మనం నైబరింగ్ పర్సన్స్ అంటూ మనకి మన ఇంటి పక్కన ఉండే వాళ్ళ మొత్తం మనకి నైబర్స్. అందులో కొంతమంది రిలేటివ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ దేర్ ఆర్ ద నైబర్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ అస్. సో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి సైడ్ పర్సన్ ఉన్న వాళ్ళందరూ నైబర్స్ లాగే. సో ఈ నైబరింగ్ గ్రూప్స్ అనేవి కూడా మన కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ మనం చూస్తున్న ఆ రియాక్టివిటీ పార్ట్కి సైడ్ ఉన్నటువంటి, సో అటు సైడ్ అయినా కానీ రియాక్టివిటీ పార్ట్ సెంటర్కి సైడ్ ఉన్నటువంటి గ్రూప్స్ని, వాట్ ఎవర్ ద గ్రూప్స్ ప్రెసెంట్ ఇన్ నైబరింగ్ ద పొజిషన్ ఈజ్ కాల్డ్ ద నైబరింగ్ గ్రూప్ అని అంటాం. దానిలో మనం చూసే ఆ రియాక్షన్ ప్రాసెస్లో ఆ నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేట్ చేసి ఆ మెకానిజం రిజల్ట్ వచ్చింది అనుకోండి, దాన్ని నైబరింగ్ గ్రూప్ మెకానిజం అంటాం. సో ఎప్పుడు ఈ మెకానిజం నార్మల్ మెకానిజం కన్నా ఈ మెకానిజమ్స్ ఎప్పుడు వస్తాయంటే, సో జనరల్గా ఒక రియాక్షన్ ఒక రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఉంటుంది, మేబీ పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. మేబీ ఆ టైం కాకుండా ఎక్స్టర్నల్ టైం పీరియడ్లో కనుక తక్కువలో కానీ ఎక్కువ కానీ జరిగినప్పుడు మేబీ ద మెకానిజం మేబీ హెల్డ్ ఇన్ త్రూ ద నైబరింగ్ గ్రూప్. మేబీ దెర్ ఈస్ ఏ వన్ కేస్ దట్ ఈస్ ద rate of the reaction is greater than expected one. So somehow మనం maybe SN1 SN2 reaction చూసినప్పుడు rate of the reaction ఒక లెవెల్లో ఉంది, బట్ same way we are expecting something but it is going unexpected way, rate of the reaction ఆ కేసెస్ కొని. అండ్ ఆ రేట్ ఆఫ్ ది రియాక్షన్ కేసుతో పాటు ఇంకోటి the product is formed with retention of the configuration. సెకండ్ కేసులో ఎప్పుడు ఆలోచిస్తాం మేబీ ఈ నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ జరిగి మెకానిజం వచ్చి ప్రొడక్ట్ వచ్చిందని. రెండో కేసు ఎప్పుడంటే, సో మనం తీసుకున్నటువంటి సబ్స్ట్రేట్ ప్రొడక్ట్ సంహౌ మనం ఆర్ కాన్ఫిగరేషన్ అంటే ఎస్ కాన్ఫిగరేషన్, లేకపోతే ఎస్ కాన్ఫిగరేషన్ ఉంటే ఆర్ కాన్ఫిగరేషన్, మేబీ సమ్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు happen same configuration style, retention of the configuration. మనం R సబ్స్ట్రేట్ గా తీసుకుంటే R కి రిలేటెడ్ గానే R కాన్ఫిగరేషన్ ప్రొడక్ట్ రావడం. ఈ టూ డిఫరెంట్ కేసెస్ లో మాత్రమే we can think about the neighboring group participation or a neighboring group mechanism. One is the unexpected rate of the reaction and the second one the retention of the configuration in the reaction. ఈ టూ కేసెస్ లోనే మనం ఇది హ్యాండిల్ చూస్తాం. సో దీనికి మెకానిజం ఓరియంటేషన్ గా చూస్తే, సపోజ్ మనం కార్బన్ జనరల్ గా కార్బన్ 4 బాండ్లతో ఫామ్ చేస్తుంటది. మేబీ లివింగ్ గ్రూప్ ఇక్కడ ఉంది అనుకుందాం, సంహౌ లివింగ్ గ్రూప్ ఇక్కడ ఉంది అనుకున్నాం, అండ్ నైబరింగ్ గ్రూప్ ఇది. సో ఇక్కడ ఏంటంటే ఇది మన రియాక్షన్ పార్ట్ ఇది, దీనికి నైబరింగ్ పొజిషన్లో ఉన్నటువంటి గ్రూప్ ఇది. జడ్ అనే దాన్ని మేబీ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ నైబరింగ్ గ్రూప్ అని. సో ఈ నైబరింగ్ గ్రూప్ ఎలా పార్టిసిపేట్ చేస్తుంది అంటే దీనికి ఉండాల్సిన లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి. సో వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆర్ థింగ్స్ టు డూ విత్ దిస్ నైబరింగ్ అనేది చూడాలి. సో ఇది పార్టిసిపేషన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ఈ నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేట్ చేసేది రియాక్షన్ సెంటర్లో, అండ్ ఇది కంప్లీట్గా లివింగ్ గ్రూప్ అనేది వచ్చేసింది బయట. సో LgA నెగిటివ్ ఛార్జ్గా బయటకు వస్తుంది. అండ్ ఏం ఫామ్ అయితే ఇక్కడ మనకి కార్బన్ అండ్ జెడ్ యాజ్ ఏ లింక్డ్గా ఫామ్ అయ్యింది. సో లింక్డ్గా ఫామ్ అయ్యేటప్పుడు వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ, ఏమి రిలీజ్ అయిపోయింది మనకి, సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవటం వల్ల ఈ లివింగ్ గ్రూప్ పోయింది కాబట్టి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది కాబట్టి దానికి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది.
సో ఇట్ ఈస్ లైక్ ఏ SN2 రియాక్షన్. డిడ్ యూ రిమెంబర్ SN2 రియాక్షన్? ఒక గ్రూప్ వస్తుంటే ఇంకో గ్రూప్ లివింగ్ గ్రూప్, కమింగ్ గ్రూప్, లివింగ్ గ్రూప్ at the same time. SN2 reaction single step. So when it is going to attacking and other one is living, so same way it is one type of the SN2 reaction. SN2 reaction లో మనకి ఏం ఫామ్ అయింది జనరల్ గా? సో మనం R కాన్ఫిగరేషన్ తీసుకున్నాం అనుకోండి, S కాన్ఫిగరేషన్ వచ్చింది. S కాన్ఫిగరేషన్ తీసుకుంటే రివర్స్ టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ ఫామ్ అవటానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫస్ట్. అండ్ దెన్ సెకండ్ స్టెప్ ఏమవుతుంది? ఎప్పుడైతే న్యూక్లియోఫైల్ ఏదైనా న్యూక్లియోఫైల్ అటాకింగ్ గ్రూప్ ఉంటుంది కదా, సంహౌ ఇది లివింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఎప్పుడు లీవ్ అవుతుంది? ఏదైనా న్యూగా వచ్చే ఫైల్, న్యూక్లియోఫైల్ ఉంటేనే అది అవుతుంది. సో ఇది వచ్చేటప్పుడు ఏదైతే పొజిషన్లో ఉందో ఆ పొజిషన్కి వస్తుంది అండ్ ఇది మళ్ళీ బ్యాక్ టు దే పొజిషన్. సో ఏమవుతుంది? ఇది లివింగ్ గ్రూప్ గాను పొజిషన్లో మన న్యూక్లియోఫైల్ వచ్చింది అండ్ దీనికి సేమ్ పొజిషన్ బ్యాక్ వెళ్ళిపోయింది. సో లివింగ్ గ్రూప్ లీవ్ అయింది, వచ్చే కమింగ్ గ్రూప్ వచ్చేసింది, బట్ ద నైబరింగ్ గ్రూప్ ఈస్ గోయింగ్ టు యాజ్ ఇట్ ఈస్ ఇన్ దేర్ పొజిషన్. సో ఏం చేసింది నైబరింగ్ గ్రూప్ అంటే pushes out the living group first and then it is forming one type of cyclic intermediate and then when it is coming new nucleophile it is going to back to their own position అనేది ఉంటుంది. సో ఇది కూడా మనకేంటిది, ఇటు నుంచి ఒక కమింగ్ గ్రూప్ వస్తుంటే లివింగ్ గ్రూప్ ఇలానే వెళ్ళిపోయింది కాబట్టి ఇట్ ఈస్ సెకండ్ SN2 టైప్ ఆఫ్ రియాక్షన్. సో ఓవరాల్ గా చూడండి, ద నైబరింగ్ గ్రూప్ మెకానిజం ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 2 SN2 టైప్ ఆఫ్ రియాక్షన్స్. 2 SN2s అంటే SN2 రియాక్షన్ లో జనరల్ గా వచ్చే ఇంపార్టెన్స్ ఏంటంటే, మన R కాన్ఫిగరేషన్ తీసుకుంటే S రివర్సిబుల్ రియాక్షన్, మేబీ సిస్ తీసుకుంటే ట్రాన్స్ కానీ, D తీసుకుంటే L కాన్ఫిగరేషన్, ఆపోనెంట్ కాన్ఫిగరేషన్స్ వస్తాయి. మీరు లాస్ట్ సెమిస్టర్ స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ ది కాంపౌండ్స్ చూసినప్పుడు చూస్తారు, R కాన్ఫిగరేషన్, S కాన్ఫిగరేషన్, D, L, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టీరియో కాన్ఫిగరేషన్స్. సో స్టీరియో కాన్ఫిగరేషన్ ఆపోనెంట్ గా ఫామ్ అవుతాయి SN2 సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ రియాక్షన్స్. సో ఫస్ట్ ఒకవేళ ఆపోనెంట్ రియాక్షన్ వచ్చింది అనుకో, సేమ్ ఇంకోసారి SN2 రియాక్షన్ జరిగితే దీనికి ఆపోనెంట్ గానే వచ్చేది. సపోజ్ మీరు కనుక R కాన్ఫిగరేషన్ తో రియాక్షన్ స్టార్ట్ చేశారనుకోండి సపోజ్, సో ఇది మేబీ ఇక్కడ మీకు S కాన్ఫిగరేషన్ గా రావచ్చు, మళ్ళీ ఇంకో SN2 జరిగింది కాబట్టి R కాన్ఫిగరేషన్ అని రావచ్చు. కాబట్టి రిటెన్షన్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ అనేది ఈ రియాక్షన్ లో ఇంపార్టెంట్. రిటెన్షన్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కేస్ ఇన్ దిస్ మెకానిజం. అండ్ ఇంకో కేసు ఏం చెప్పాను, సో ఓవర్ రియాక్షన్ అనమాట. కొన్నిసార్లు మనకి రియాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ లో కనుక రాకపోతే రేట్ ఆఫ్ ది రియాక్షన్ greater than expected వేలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ కేసుని స్టడీ చేస్తాం, ఈ మెకానిజం ఆ కేసెస్ లోనే ట్రై చేస్తాం. దీస్ ఆర్ 2 cases where we think about the neighboring group mechanism in this reaction. So maybe మనం అనుకున్న మెకానిజం లో రాకపోతే there is another subcategory mechanism, neighboring group mechanism. So it is the mechanistic pathway, it is a neighboring group participation in this reaction. So due to some neighboring reactions faster than కావచ్చు ఆ retention, it is produced from with the retention of the configuration ఒకటి, and the second case neighboring group reaction is very fast reactions. These are very fast reactions. సో ఎందుకంటే నైబరింగ్ గ్రూప్ రియాక్షన్ సబ్స్ట్రేట్ లోనే ఉంది కాబట్టి రియాక్షన్ కూడా మనకి ఫాస్ట్ గా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్స్, ఈ నైబరింగ్స్ మేబీ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి గ్రూప్స్, మేబీ OH గ్రూప్ కానీ, ఆక్సిజన్ మీద లోన్ పెయిర్స్ ఉంటాయి, లేకపోతే OR ఈథర్ టైప్ ఆఫ్ ది గ్రూప్స్ కానీ, లేకపోతే సింపుల్గా O- చార్జ్డ్ లింక్స్ ఉన్నటువంటివి కానీ, లేకపోతే సల్ఫర్కి రిలేటెడ్గా ఉన్న థింగ్స్ కానీ, ఇవన్నీ మనకి
పార్టిసిపేషన్. ఇంకా లోన్ పెయిర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి మనకి, నైట్రోజన్ మీద కూడా సంహౌ లోన్ పెయిర్స్ ఉంటుంటాయి. సో ఈ గ్రూప్స్ అయినా మనకి ఇన్వాల్వ్ అయి ఉంటుంటాయి. సో ఇలాంటి గ్రూప్స్ ఆర్ ఎనీ గ్రూప్ కంటైనింగ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నటువంటి, నెగిటివ్ ఛార్జెస్ అంటే సల్ఫర్గా నెగిటివ్గా ఉన్నాయి కానీ, ఆక్సిజన్ నెగిటివ్గా ఉన్నాయి కానీ, ఆర్ నైట్రోజన్ నెగిటివ్గా ఉన్న గ్రూప్స్ కూడా మనకి ఈ హ్యాలోజన్స్, సపోజ్ హ్యాలోజన్స్ అయినా మనకి నెగిటివ్లీ చార్జ్డ్ గ్రూప్స్గా ఉంటాయి. ఈ గ్రూప్లో ఏదైనా మేబీ మనకి నైబరింగ్ గ్రూప్గా పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం ఉంది. ఎనీ గ్రూప్ ఫ్రమ్ దిస్ లోన్ పేర్స్, జనరల్గా ద ఫాలోయింగ్ గ్రూప్ యాక్టర్స్ ఇన్ నైబరింగ్ గ్రూప్, ఎనీ గ్రూప్ కంటైనింగ్ లోన్ పెయిర్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ act as a neighboring group గా పార్టిసిపేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బాక్సిలేట్ అనే ఒక గ్రూప్ ఉందనుకోండి, మనకి కార్బాక్సిలేట్ అనే గ్రూప్ ఉంటే ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తుందో చూద్దాం. ఓకేనా, నైబరింగ్ గ్రూప్ యాజ్ ఏ కార్బాక్సిలేట్ అయాన్గా ఉంటే ఏ విధంగా ఫామ్ చేస్తుందో చూద్దాం. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ ఈ కార్బాక్సిలేట్, సపోజ్ ఇదే ఎగ్జాంపుల్లో మీరు ఏదైనా ఒక 2-బ్రోమో CH3 HBr అండ్ ఇది మీరు డబుల్ బాండ్ O అనుకోండి, ఆర్ వాట్ ఎవర్ అదర్ గ్రూప్ కార్బాక్సిలేట్ అని అనుకోండి, O-. సపోజ్ ఇదే ఉందనుకోండి, ఏంటిది ఇది 1 2 3 2-బ్రోమో ప్రొపలేట్ అనమాట. ప్రొపనోయిక్ యాసిడ్ కదా, మామూలుగా CH3 CBr COOH గా ఉందనుకోండి. సపోజ్ ఏంటిది అది 2-బ్రోమో ప్రొపనోయిక్ యాసిడ్. సపోజ్ ఇది ఆక్సాలేట్ గా ఉందనుకోండి, కార్బాక్సిలేట్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, 2-బ్రోమో ప్రొపాక్సిలేట్ గా ఉంటుంది. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ సాల్ట్స్ గా ఉంటే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ ఒకవేళ వచ్చింది అనుకోండి, సో దీనిలో మనం ఏం చేస్తామంటే OH- ని ట్రీట్ చేస్తాం. OH- తో ట్రీట్ చేయాల్సి వచ్చింది. వన్ ఆఫ్ ది అనదర్ న్యూక్లియోఫైల్ కమింగ్ న్యూక్లియోఫైల్ OH- తో ట్రీట్ చేయాలి. సో డైరెక్ట్గా ఈ రియాక్షన్ మీద SN2 రియాక్షన్ కానీ అదర్ రియాక్షన్స్ కానీ వర్కౌట్ కావాలి. అలాంటప్పుడు ఏం జరిగిందంటే ఇంటర్నల్గా ఇనిషియేట్ చేయటం కోసం రియాక్షన్ని ఈ నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ డైరెక్ట్గా జరిగింది. సో డైరెక్ట్గా జరిగింది అనుకోండి, ఏం జరిగింది, ఓగా ఫామ్ అయ్యి అండ్ ఇది CH3H గానే ఉంటుంది. సో ఈ Br- అనేది, సో మైనస్తో ట్రీట్ చేస్తున్నాం కదా దీన్ని, OH- తో ట్రీట్ చేసేటప్పుడు సో ఇది నైబరింగ్ గ్రూప్ ఎలక్ట్రాన్స్ ఇచ్చింది కాబట్టి అది ప్లస్. ఈ OH- ఇటువైపుకి వస్తుంది అండ్ ఇది మళ్ళీ అగైన్ దేర్ ఓన్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. O- అండ్ COH అండ్ CH3 అండ్ H. సో వచ్చేసింది సేమ్, ఎక్కడైతే గ్రూప్ లీవ్ అయిందో సేమ్ అదే పొజిషన్లో మనకి OH గ్రూప్ వచ్చిందో రాదు. సో సేమ్ Br is replaced by OH with the help of neighboring group mechanism. ఈవేనా లేకపోతే హ్యాలోజన్స్, కొన్నిసార్లు హ్యాలోజన్స్ మీకు తెలుసు చైర్ ఫార్మ్ ఆఫ్ ది సైక్లోహెక్సేన్. చైర్ ఫార్మ్ ఆఫ్ ది సైక్లోహెక్సేన్ ఏంటిది, ఇదే కదా సైక్లోహెక్సేన్. దీనిలో సపోజ్ OBS తెలుసు మీకు. OBS కనుక రిలీవింగ్ అయ్యేటప్పుడు ఎలా ఫామ్ అవుతుంది, ఎలా నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ అవుతుంది అని అంటే RCl. సో ఈ రెండు గ్రూపులు. సో ఇక్కడ ఏంటంటే ఇది లివింగ్ గ్రూపు, క్లోరైడ్ అనేది లివింగ్ గ్రూపు, ఇదేమో నైబరింగ్ గ్రూప్. సో నైబరింగ్ గ్రూప్ డైరెక్ట్గా దీని వైపుకి వచ్చింది అనుకోండి, ఈ Cl- వెళ్ళిపోతుంది. సో జనరల్గా ఏం ఫామ్ అవుతుంది, సో O+Bs. సో ఇది ఫామ్ అయినప్పుడు మళ్ళీ దానికి ఎసిడేట్ OH- తెచ్చామనుకోండి, OH- తీసుకోండి, OH- ఏం ఫామ్ అవుతుంది మనకి, ఇటు సైడ్ నుంచి వస్తుంది కాబట్టి అగైన్ OH OBS.
ఒకవేళ దీనికన్నా స్ట్రాంగ్గా తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఇన్ కేసు ఎసిటేట్ అయాన్తో రీప్లేస్ చేసేవాళ్ళన్నప్పుడు ఎసిటేట్ అయాన్ క్లోరిన్ కన్నా స్ట్రాంగ్. సో అప్పుడేమవుతుందంటే క్లోరైడ్ అయాన్ హాలోజన్స్ యాజ్ ఏ నైబరింగ్ గ్రూప్స్గా పార్టిసిపేట్ చేస్తాయి. అప్పుడు ఓబిఎస్ వెళ్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎసిటేట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సపోజ్ ఎసిటేటే ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అనుకోండి, ఈ రియాక్షన్లో సో OH మైనస్ని తీసుకున్నాను కాబట్టి OH మైనస్ Cl మైనస్ రీప్లేస్ అయ్యాయి. ఇదే రియాక్షన్ కనుక నేను OBS అండ్ క్లోరైడ్ సో ఎసిటేట్ అయాన్తో చేయాల్సి వచ్చింది అనుకోండి, ఎసిటేట్ అయాన్ కమింగ్ న్యూక్లియోఫైల్ అనేది ఇది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇది నైబరింగ్ గ్రూప్గా పార్టిసిపేట్ అవుతుంది, ఇది లివింగ్ గ్రూప్గా ఉంటుంది. సో ఏమవుతుంది, క్లోరైడ్ ప్లస్ సో ఎసిటేట్ అయాన్ వచ్చింది అనుకోండి, ఎసిటేట్ అయాన్ వచ్చినప్పుడు సో ఇట్ ఈస్ కమింగ్ త్రూ బ్యాక్ సైడ్ కాబట్టి సో ఇది ఎసిటేట్ అండ్ క్లోరైడ్. సో ఇవి నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ అంటే. సో one is neighboring group and the living group is in same substrate when it is reacted with external nucleophile. External nucleophile వచ్చేటప్పుడు డైరెక్ట్గా లివింగ్ గ్రూప్ వెళ్ళలేదండి, మేబీ దెర్ ఇస్ ఎ నాట్ సఫిషియంట్ ఎనర్జీ టు లీవ్ దట్ వన్. సో దెన్ ద నైబరింగ్ ఆ నైబర్ ఏం చేస్తుందంటే దాన్ని పుష్ అవుట్ చేసేసి దాన్ని బయటికి పంపించేసి ద కమింగ్ వన్ ఇస్ కమింగ్ బ్యాక్ టు దేర్ ఓన్ పొజిషన్. ఇట్స్ లైక్ ఎ ఫైటింగ్. మనం ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఒక ఇంట్లో పక్కనే ఉన్నాం, సో సమ్హౌ ఓనర్ ఉన్నారు, ఆ ఓనరు ఒకవేళ బ్యాడ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి ఆ ఇంట్లో, ఆ బ్యాడ్ పర్సన్ ఆ ఓనర్తో వచ్చే ఓనర్తో కరెక్ట్గా లేకపోతే అప్పుడు ఏం చేస్తాడు, నైబర్ హెల్ప్ తీసుకుంటాడు. నైబర్ ఏం చేస్తాడంటే మేబీ స్ట్రాంగర్ పర్సన్ అనుకోండి, ఆ స్ట్రాంగర్ పర్సన్ అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాడ్ పర్సన్ మేబీ సమ్హౌ పుష్డ్ అవుట్, అతను బయటికి పంపించేసి కమింగ్ న్యూ పర్సన్ యాజ్ ఏ హెల్దీ పర్సన్ని ఆర్ గుడ్ పర్సన్ ఆ ఇంట్లోకి చేర్చినట్టే సేమ్ ఇక్కడ కూడా మనకి ఇదే కాన్సెప్ట్ నైబరింగ్. సో వెన్ వీ హ్యావ్ బ్యాడ్ నైబర్స్ ఇన్ అవర్ సైడ్ సో వీ కెన్ రిమూవ్ దట్ బ్యాడ్ పర్సన్ విత్ ఏ గుడ్ పర్సన్ లాగా ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ని అప్లై చేద్దాం. సో దీస్ నైబరింగ్ గ్రూప్ మెకానిజం 2 టైప్స్గా ఉంటుంది. మనకి ఎస్ఐగా వచ్చింది కాబట్టి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్. ఇన్ దట్ వన్ ఈస్ సిగ్మా బాండ్ నైబరింగ్ కాన్సెప్ట్ అండ్ పై బాండ్స్ కూడా ఒక్కోసారి మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో వన్ ఈజ్ నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ బై పై బాండ్స్. నైబరింగ్ పార్టిసిపేషన్ నైబరింగ్ గ్రూప్ ఇప్పుడు మనం లోన్ పేరే కదండి, ఒక్కోసారి పై బాండ్స్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. పై బాండ్స్ ఆర్ సిగ్మా బాండ్స్ కూడా మనం అది కంప్లీట్ ఎస్ఐగా చూడాలి మనం ఇప్పుడు. సో ఇంపార్టెంట్ వన్ అండి, కొంచెం జాగ్రత్తగా వినాలి. సో నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ బై నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ by pi bonds. First pi bonds. pi bonds ఉన్నప్పుడు ఏ విధంగా నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ పై బాండ్ క్యాన్ యాక్ట్ యాజ్ ఏ నైబర్. ఎక్కడెక్కడ పై బాండ్స్ ఉంటాయి జనరల్గా మీరు డ్యూ టు నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ పై బాండ్గా జనరల్ మనకి ఒక కాన్సెప్ట్ వేలో ఉంటుంది. సపోజు నార్బోర్నియల్ సిస్టమ్ అని క్యాంపర్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది మనకి, క్యాంపర్ సిస్టమ్. సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది అనుకోండి, సపోజ్ డబుల్ బాండ్ ఇక్కడ ఉంది. సపోజ్ ఈ టైప్ ఆఫ్ ది సిస్టమ్, దీనిలో మనకి సపోజ్ ఇక్కడ ఒక ఎసిటేటో ఆర్ ఎనీథింగ్ టాసిలేట్ గ్రూప్ ఏదో ఒక గ్రూప్ ఉంది. సో ఆర్ టోసైల్ గ్రూప్ ఏదో ఒకటి మన ఇష్టం, లివింగ్ గ్రూప్ కాబట్టి ఆర్దో టాసిలేటే ఉంది అనుకున్నాం. టోసైలేట్ అంటాం, టోసోలిక్ యాసిడ్ నుంచి ఉంటుంది. సో దీన్ని మనం ఎసిటేట్ అయాన్తో రీప్లేస్ చేయాల్సి వచ్చింది. సో ఇది స్ట్రాంగ్ లివింగ్ గ్రూపే, బట్ ఇట్ ఈస్ ఆల్సో స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. సో దీన్ని నైబరింగ్ గ్రూప్ వితౌట్
then we can take help of neighboring of that group. సో నైబరింగ్ ఇక్కడే ఉంది, ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది, దీనికి నైబరింగ్గా మనకి డబల్ బాండ్ ఉంది. ఈ డబల్ బాండ్ ఎలా పార్టిసిపేట్ చేస్తుందంటే ఈ సైడ్ నుంచి ఇది పార్టిసిపేషన్ చేస్తుంది. ఈ టొసైలేట్ అనేది మనకి బయటికి వెళ్ళిపోతుంది, టొసైలేట్గా బయటకు వస్తుంది. ఈ టొసైలేట్గా బయటకు వచ్చినప్పుడు మనకి ఏమేమి ఫామ్ అవుతుంది? సో ఎక్కడెక్కడ బాండ్ అనేది మనకి ఫామ్ అయిందో చూడండి, ఇక్కడ నుంచి కదా. సో ఈ బాండు ప్లస్ ఎక్కడికి ఇక్కడికి వచ్చింది, అండ్ ఈ బాండ్ కూడా. సో ఇలా ఆ బాండ్ పార్టిసిపేషన్ జరిగింది. ఇప్పుడు ఎసిటేట్ అయాన్ ఎక్కడి నుంచి వస్తుందంటే బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది, కాబట్టి ఇది రిటెన్షన్ ఆఫ్ ది థింగ్గా ఉంటుంది. డబుల్ బాండ్ అండ్ ఓ ఎసిటేట్ అయాన్. ఓకే, సో పార్టిసిపేషన్ బై పై బాండ్స్ అంటే ఈ విధంగా. సో పై బాండ్స్ ఏ విధంగా ఉంటుందంటే ఇది 7-Narbonyl సిస్టమ్, 7-Narbonyl BORNENYL బోరినిల్ టోసిలేట్ గ్రూప్ ఉంది కాబట్టి లేట్ అయాన్గా ఉంటుంది, టోసిలేట్గా. సో ఈ సిస్టమ్ నుంచి 7-Narbonyl acetate. So just tosylate is replaced by acetate with the help of neighboring pi bond system. So it is one type of the participation. And ఇంకో పార్టిసిపేషన్ మనకి ఈ పై బాండ్స్ లోనే, పై బాండ్ కేటగిరీలో ఇంకా మనకి ఫినైల్ గ్రూప్స్ కూడా ఉంటుంది. సపోజ్ పార్టిసిపేషన్, పై బాండ్స్ పార్టిసిపేషన్ aromatic సిస్టమ్. సపోజ్ చూడండి, aromatic కాంపౌండ్స్ అంటే బెంజీన్ సిస్టమ్స్ తెలుసు మనకి, బెంజీన్ సిస్టమ్స్. సో కార్బన్ అటాచ్మెంటే ఉందనుకోండి. సపోజ్ ఇక్కడ బ్రోమిన్ గ్రూప్ ఉంది, ఇక్కడ C2H5 ఎనీ గ్రూప్, అండ్ ఇక్కడ వచ్చేసరికి మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ డూ ఇట్. OH మైనస్ని రీప్లేస్ చేయాల్సి వచ్చింది అనుకో. సో బ్రోమిన్ ఈజ్ రీప్లేస్డ్ బై OH మైనస్. సో ఇప్పుడు ఈ పై బాండ్ ఏ విధంగా మనకి షేర్ చేసిద్ది అంటే, ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్ దీని వైపుకి, అండ్ బ్రోమిన్ బయటకు వచ్చేసి, బ్రోమిన్ బయటకు వచ్చేసాక ఇది ఏ విధంగా పార్టిసిపేషన్లో ఇన్వాల్వ్ అయిందో చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బాండ్ కదా, ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బాండ్ కాబట్టి, సో ఆ విధంగా ఏ పై బాండ్ అయితే చూసుకుంటామో ఆ పై బాండ్ మనం, సో ఈ కార్బన్, సో రిలేటెంట్గా, టోటల్ రిలేటెంట్గా తీసుకున్నప్పుడు ఆ పై బాండ్స్ అనేవి మనకి ఫామ్ అవుతుంటాయి. సో ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఇలా ఫామ్ అయింది, ఇక్కడ ఉండే డబుల్ బాండ్, ఇక్కడ ఉండే డబుల్ బాండ్ అలానే ఉంది, ఇది CH3 ఇలానే ఉంది, CH3 ఇలానే ఉంది, అండ్ H గ్రూప్ ఇలానే ఉంది, అండ్ C2H5 గ్రూప్ కూడా ఇలానే. ఇప్పుడు OH మైనస్ అటాక్ అవుతుంది, అటాక్ అయిపోయి బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయింది కదా. సో ఇది బెంజిన్ గానే ఉండిపోయింది, అండ్ ఇది CH3 COH H C2. సో aromatic సిస్టమ్, ఫినైల్ గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ ఈ విధంగా ఉంటుంది. నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ ఆఫ్ ది ఫినైల్ గ్రూప్ ఆల్సో యాక్టింగ్ యాజ్ ఏ నైబరింగ్ గ్రూప్. సో పై బాండ్స్ లో ఫినైల్ గ్రూప్ ఆర్ aromatic కూడా పై బాండ్స్. సో అందుకని aromatic సిస్టమ్స్ కూడా మనకి ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఇన్ ఓపెన్ చైన్ సిస్టమ్ కెన్ ఆల్సో బి నైబరింగ్ గ్రూప్స్. అలా వాటిల్లో మనకి వన్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ థింగ్ వచ్చేసరికి ఓపెన్ చైన్ సిస్టమ్స్ లో కూడా, ఇది క్లోజ్డ్ సిస్టమ్స్ లో డబుల్ బాండ్, ఈ క్లోజ్డ్ సిస్టమ్ లో డబుల్ బాండ్సే కాకుండా
ఓపెన్ చైన్ సిస్టమ్స్ ఉంటాయి, లైక్ ఆల్కీన్ సిస్టమ్స్. ఆ ఆల్కీన్స్లో కూడా మనకి డబల్ బాండ్స్ ఉంటుంటాయి ఎక్కడో ఓపెన్ చైన్లో. సో ఆ డబల్ బాండ్స్ని కనుక మీరు కన్సిడర్ చేశారనుకోండి, సో ఆ డబల్ బాండ్స్ ఏ విధంగా మనకి నైబరింగ్ గ్రూప్స్గా పార్టిసిపేట్ చేస్తాయో చూద్దాం. సపోజ్ మీరు ఏదైనా, సో సపోజ్ CH2 లివింగ్ గ్రూప్ ఈజీగా తీసుకోండి, OS అండ్ C డబల్ బాండ్, ఇది H అనుకోండి, ఇది C, ఇలా అనుకున్నారనుకోండి CH2 అనుకోండి, లేకపోతే CH2 అండ్ C డబల్ బాండ్ C అనుకున్నారనుకోండి. సో ఇక్కడ ఒక CH2 C డబల్ బాండ్ C H అనుకోండి, CH3 అనుకోండి. సో ఇలా ఉన్నాను. సపోజ్ ఇది ఏంటంటే టోసిలేట్, ఇందాకే చెప్పాను టోసిలేట్ గ్రూప్ అండ్ 1 2 3 4. సో నా కన్వీనియంట్ కోసం రాసుకున్నానండి. సో అదర్వైజ్ మీరు స్ట్రైట్గానే రాసుకోవచ్చు. ఇప్పుడు ఏంది, ఇది ఓపెన్ చైన్ డబుల్ బాండ్, ఇక్కడ లివింగ్ గ్రూప్ ఉంది, ఇక్కడ పార్టిసిపేషన్ గ్రూప్ ఉంది, కాబట్టి ఇది సమ్హౌ యాక్టింగ్ యాజ్ ఎ నైబరింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో లివింగ్. సో ఇలా ఓపెన్ చైన్గా ఉన్నటువంటి డబల్ బాండ్స్ కూడా నైబరింగ్ గ్రూప్గా పార్టిసిపేట్ అయినాయి అనుకోండి, ఏం ఫామ్ అవుతుందో చూడండి. ఫస్ట్ CH3 CH3, సో ఈ కార్బన్ CH2 CH2 అది వెళ్ళిపోయింది కదా. సో అది ఏ విధంగా బిహేవ్ చేసేది ఓవరాల్గా, ఎక్కడి నుంచి డబుల్ బాండ్ పార్టిసిపేషన్, ఎక్కడి నుంచి డబుల్ బాండ్ పార్టిసిపేషను అండ్ ఈ డబుల్ బాండ్కి పార్టిసిపేషన్గా ఉంది కదా. సో అది ఓవరాల్గా అక్కడ టోసిలేట్ గ్రూప్ పోయింది కాబట్టి దీనికి పాజిటివ్. అండ్ ఇప్పుడు OH గ్రూప్ అటాచ్మెంట్ ఉంది అనుకోండి, ఎసిటేట్ గ్రూప్గా వచ్చింది అనుకోండి, ఎసిటేట్ గ్రూప్ని పార్టిసిపేషన్గా చూసామనుకోండి, ఎసిటేట్ గ్రూప్. సో ఇక్కడ అటాక్ అయితే అండ్ ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఏం ఫామ్ అవుతుంది, CH3 డబల్ బాండ్ CH2 ఎసిటేట్ ఫామ్. అంతేగా ఫామ్ అయింది. సో ఓపెన్ చైన్ double bonds also act as a neighboring groups. Yeah? So pi bond systems లో 3 categories. సో either cyclic లో ఉన్నటువంటి డబుల్ బాండ్ కానీ, ఆర్ ఏరోమాటిక్ సిస్టంలో ఉన్న డబుల్ బాండ్స్, ఫినైల్ గ్రూప్లో ఉండే డబుల్ బాండ్ కానీ, ఆర్ ఓపెన్ చైన్ డబుల్ బాండ్స్ సమ్ టైమ్స్ యాక్ట్ యాజ్ ఏ డబుల్ బాండ్స్ యాజ్ ఏ నైబరింగ్ గ్రూప్. అన్ని కేసెస్లో కాదండి. మీరు ఈ ఆల్కిన్ సిస్టమ్ వచ్చింది కదా అని మీరు కనుక ఎక్కడ పెడితే అక్కడ ఈ నైబరింగ్ మెకానిజం చూడకూడదు. ఫస్ట్ జనరల్ మెకానిజమే చూడాలి. మనకి రెగ్యులర్గా మేబీ సబ్స్టిట్యూషన్, SN1 మెకానిజం, SN2 మెకానిజం, aromatic mechanism, whatever simple mechanism. If in case those mechanisms are not leading to these type of products, in those cases only we will think about this neighboring group participation. Is there any possibility of the neighboring group participation in this product formation అనే చెక్ చేయాలి తప్పితే సో ప్రతిదానికి డబుల్ బాండ్ ఉంది కదా నేర్చుకున్నాం కదా అని అప్లై చేయకూడదు. ఓకేనా? జస్ట్ లెర్న్ అబౌట్ దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మెకానిజం అండ్ ఇంపార్టెంట్ వన్. అండ్ సెకండ్ కేటగిరీ ఏంటిది, నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ ఫర్ సిగ్మా బాండ్ కేటగిరీస్. సో పార్టిసిపేషన్ బై పై బాండ్స్ అండ్ సెకండ్ కేసు వచ్చేసరికి పార్టిసిపేషన్ బై సిగ్మా బాండ్స్. This is also important. Sigma bonds stable bonds. ఈ pi bonds అంటే somehow weak bonds కదా. సో pi bonded electrons loose గా ఉంటాయి, immediate గా participation లో ఇన్వాల్వ్ అవుతాయి. But sigma bonds are stronger than pi bonds. Then how they are acting as a neighboring group అంటే if the situation or the reaction is that way, then maybe it is going to participate. So participation by second category and the participation by sigma bonds. Sigma bonds can act as a neighboring group. What are the cases ante, so cyclopropyl methyl systems కావచ్చు,
ఆర్ సేమ్ ఇందాక మనం చూసినటువంటి నార్ బోర్నైల్ సిస్టమ్ అని కావచ్చు. సపోజ్ ఇందాక చూసిన ఎగ్జాంపులే చూద్దాం. సో సపోజ్ ఇందాక పై బాండ్ సిస్టమ్ ఉంది, బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ ఏ పై బాండ్ సిస్టమ్, బట్ దేర్ ఇస్ సమ్ కేటగిరీ O, P, S and H. Suppose it is an example of the sigma bond. So neighboring group participation by sigma bonds. సిగ్మా బాండ్స్ ఈ కేటగిరీలో ఇన్ కేస్ కనుక చేయాల్సి వస్తే ఓఏసీతోనే ఎసిటేట్ అయాన్తోనే చేయాల్సి వచ్చింది. ఎసిటేట్ అయాన్ ఓబిఎస్ సిస్టమ్తో చేయాల్సి వచ్చినప్పుడు హౌ ఇట్ ఈస్ బికమ్ ఏ ప్రొడక్ట్స్ అంటే సేమ్ ఫామ్ అవుతాయి అంటే ఈహెచ్ అండ్ ఓబిసి ఇస్ రీప్లేస్డ్ బై ఓఏసి. సో ఇస్ ఇట్ సమ్హౌ మనకి నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ అంటే ఓబిఎస్ ఎక్కడ రీప్లేస్ అయిందో లివింగ్ అయిపోయిందో అక్కడే న్యూ కమింగ్ న్యూక్లియోఫైల్ అటాకింగ్స్. దెన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే మెకానిజం. సో ఇక్కడ ఉన్నటువంటి సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ కెన్ పార్టిసిపేట్. ఇక్కడ ఉన్నటువంటి సిగ్మా బాండ్ పెయిర్ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు లీవ్ దట్. దెన్ వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ ఫర్ దిస్ అంటే ఈ సిగ్మా బాండ్ బ్రేక్ అయింది కాబట్టి ఇది ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఈ బాండ్ దగ్గరికి వెళ్ళింది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ పాజిటివ్ అండ్ దిస్ ఈస్ బికమింగ్ ఏ దిస్ వే ఇట్ ఈస్ హ్యాపెన్. సో ఈజ్ ఇట్ క్లియర్? సో సిగ్మా బాండ్ బ్రేకేజ్ అయ్యి ఇక్కడ ఈ విధంగా ఫామ్ అయింది కాబట్టి దెన్ ఎసిటేట్ విల్ కమ్ ఇన్ టు ద యాక్షన్. Acetate ion is going to action, then it is the way and it is going to back their sigma bonded electrons and it is becoming a one position, that is that leaving that position. It is that. So it is a sigma bond participation in this case. It is also Nahr-Bornell system. Nahr-Bornell ఇందాక చెప్పాను, ఈ Nahr-Bornell system కూడా మనకి ఇన్వాల్వ్మెంట్లో అవుతుంది యాజ్ ఏ నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్. అండ్ సెకండ్ వన్ యాజ్ ఏ మిథైల్ గ్రూప్. నార్బోర్నిల్ ఒక కేసు అయితే అండ్ సెకండ్ కేసు వచ్చేసరికి మిథైల్ గ్రూప్ CH3 ఆల్సో యాక్టింగ్ యాజ్ ఏ నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్. నైబరింగ్ ఇక్కడ సిగ్మా బాండ్స్ అంటే ఒక సిగ్మా బాండ్స్లో మనకి CH3 సిగ్మా కూడా వన్ టైప్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బాండ్ కాబట్టి సపోజ్ ఆ కేసెస్లో చూడండి, ఈ కేసులో చూసామనుకోండి, ఈ సెకండ్ కేసు నార్బోర్నిల్ క్లోజ్ గా ఉంది కాబట్టి సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. అదర్వైజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. మేబీ దట్ ఈస్ ద వన్ కేస్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ దిస్ కేస్. అండ్ సెకండ్ కేసు వచ్చేసరికి సిగ్మా బాండ్స్ లో CH3 గ్రూప్ కెన్ ఆల్సో బి యాక్టింగ్ యాజ్ ఏ అవర్ నైబరింగ్ గ్రూప్. సో మేబీ H and it is there CH3 and CH3. నియోపెంటనైల్ ఎసిడ్ టాసిలేట్ గ్రూప్, ఇది నియోపెంటనైల్ సిస్టమ్. నియోపెంటనైల్ CH3 గ్రూప్ ఉంది, ఇది లివింగ్ గ్రూప్ కాబట్టి OTS ఫస్ట్ గోయింగ్ టు లీవ్ ఇట్ ఫ్రమ్ దిస్. సో CH3 పొజిషన్ ఈజ్ అటాకింగ్ అండ్ OTS ఈజ్ లివింగ్. దెన్ వాట్ ఈస్ దిస్ స్టేటస్ ఆఫ్ ది వన్ అంటే జస్ట్ గోయింగ్ టు రిమెంబర్ CH3. సింపుల్గా మీరు CH3 ఎక్కడైతే బాండ్ బ్రేక్ అవుతుందో అక్కడ మీరు పాజిటివ్ చార్జ్ అండ్ ఇట్ ఈస్ an CH3 ఇట్ ఈస్ దెన్ వాట్ ఈస్ ద కమింగ్ న్యూక్లియోఫైల్ అంటే OH మైనస్ సిస్టమ్. కమింగ్ గ్రూప్ ఈస్ దిస్ వన్. దెన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్ CH3 is as it is their own position, it got it, and CH OH like now it is a methyl group. Methyl group act as a neighboring group participation. Is it clear? Methyl group is participation. And ఇది సెకండ్ కేటగిరీ కేస్. అండ్ థర్డ్ కేటగిరీ కేస్ సమ్టైమ్స్ హైడ్రోజన్ యాక్ట్ as a హైడ్రోజన్ ఫ్రమ్ CH బాండ్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ కెన్ ఆల్సో
participate as a neighboring group గా ఉంటుంది. సపోజ్ చూడండి, బట్ ఇన్ దిస్ కేస్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ ఇన్ సమ్ స్ట్రాటజీ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రీవియస్ రియాక్షన్స్. అండ్ సపోజ్ ఇదే రియాక్షన్ హైడ్రోజన్ కనుక యాజ్ ఏ పార్టిసిపేషన్ గ్రూప్గా ఉన్నట్టయితే ఆ కేసులో మనం ఎలా స్టడీ చేస్తామో చూడండి. సపోజ్ మీరు తీసుకోండి CH3 గ్రూప్ ఉంది ఇక్కడ, అండ్ ఇక్కడ సపోజ్ ది సమ్హౌ ఐసోటోపిక్ ఎఫెక్ట్ లాగా చూద్దాం. సో ఓ టాసిలేట్ గ్రూప్ ఉంది అండ్ సమ్హౌ హైడ్రోజన్. సో సమ్హౌ మనకి ఏంటంటే నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ అయిందో లేదు సమ్ స్టడీస్ ద్వారా తెలుసుకోవాలి కాబట్టి మనం వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా ఇది తీసుకుంటాం, అదర్వైజ్ వీ విల్ నాట్ టేక్ ఇట్. సో ఈ కేసెస్లో చూడండి, ఇక్కడ మనకి లివింగ్ గ్రూప్ ఏంటిది, టాసిలేట్. సో ఈ టాసిలేట్ హైడ్రోజన్ performing as a neighboring group కాబట్టి hydrogen, so it is going to participate as a neighboring group, and D and CH3 and H is an act as a OTS. ఇప్పుడు OH మైనస్ అటాక్ అయింది అనుకో సపోజ్, సో ఈ సైడ్ నుంచి వస్తుంది, ఇది ఇటువైపుకి వెళ్తుంది, ఇది హైడ్రోజన్ అండ్ CH3 అండ్ CD అండ్ OH. సో హైడ్రోజన్ హియర్ చూడండి, హైడ్రోజన్ ఇట్ ఈస్ ఎ సాల్వాసిస్ ఆఫ్ ఫ్లోరోఎస్టిక్ యాసిడ్. సో జస్ట్ హైడ్రోజన్ ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్గా షిఫ్ట్ అయిందా, మళ్ళీ వెళ్ళేటప్పుడు హైడ్రోజన్ ఉందా వెళ్ళిందా అనేది సమ్హౌ డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఐసోటోపిక్ లేబులింగ్ టైప్ ఆఫ్ రియాక్షన్ని కండక్ట్ చేస్తారు. ఈ ఐసోటోపిక్ లేబులింగ్ కాన్సెప్ట్లో హైడ్రోజన్స్ని కంప్లీట్గా డ్యూటేరియం ఐసోటోప్ను వాడి చేశారు. సో చేస్తే వాళ్ళు చేసిన ఈ నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ కంపల్సరిగా హైడ్రోజన్ ఇనిషియేట్ చేసి టాసిలేట్ని పుష్ ఆఫ్ చేసేసి, so next it is going to back its own position, that is only neighboring group. We are calling that one only neighboring group. ఒకవేళ హైడ్రోజన్ కంప్లీట్గా అటే ఉండిపోయింది అనుకోండి, ఇట్స్ నాట్ ఏ నైబరింగ్ గ్రూప్. సో సమ్హౌ ఇట్ ఈస్ ఫ్రమ్ సమ్ ఫారెన్ మెటీరియల్ వాట్ ఎవర్ ద we are calling. So neighboring group means when something reaction is happening on other cases like over greater than rate of the reactions or cases or retention of the configuration, in those two cases only we are think about the neighboring group participation or mechanism. So there are so many studies about this neighboring group participation, that is isotopic labeling mechanism to saha vallu explain chesaru. So it is purely neighboring group mechanism when it is initiating the reaction and coming back to their own position, it's called a neighboring group. So very important concept for both theory way and knowledge purpose way. So neighboring group mechanism. Okay now, then if you have any doubts, to make a comment in the comment box or call me about their doubts in the doubt sections also. Okay now then, bye.